హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం మంచిగా ఇన్కమ్ వచ్చే మామిడి తోట సేల్కి వచ్చిందండి. అలాగే మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, అలాగే వెంచర్కి కూడా మంచిగా ఉపయోగపడే మామిడి తోట అండి. మెయిన్ రోడ్డుకి సెకండ్ బిట్ అండి. విజయనగరం నుంచి గరివిడి, చీపురపల్లి, రాజా వెళ్ళే మెయిన్ రోడ్డుకి సెకండ్ బిట్ అనమాట. ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, కంప్లీట్గా 5.5 ఎకరాల మామిడి తోట అండి. సింగిల్ బిట్ అనమాట. వెంచర్ కూడా మంచిగా ఉపయోగపడుతుందండి. మెయిన్ రోడ్డుకి సెకండ్ బిట్ అండి ఈ ల్యాండ్ అంతాను. ఇదండి కంప్లీట్గా ఈ వీడియోలో ఏదైతే మీరు చూస్తున్నారో 5.5 ఎకర్స్ అండి. 5.5 ఎకరాలు మొక్క తోట అండి. 5 years అవుతుంది ఈ మామిడి తోట వేసి. ప్రతి సంవత్సరం కూడా మంచిగా ఇన్కమ్ అయితే వస్తుందండి. విజయనగరం నుంచి చూసినట్లయితే 13 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి. ఇదండి కంప్లీట్గా మామిడి తోట. అలాగే 2 బోర్లు కూడా ఈ ల్యాండ్లో అవైలబుల్గా ఉన్నాయండి. వైజాగ్ నుండి చూసినట్లయితే 63 కిలోమీటర్లు వస్తుందండి. విజయనగరం నుండి చూసినట్లయితే 13 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి. గుర్ల మండలం దగ్గరలో వస్తుందండి ఈ ల్యాండ్. మెయిన్ రోడ్ నుంచి వెహికల్స్ రావడానికి కానీ వెళ్ళటానికి కానీ ఈజీగా ఉంటుందండి. వెంచర్ కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. ఇదండి కంప్లీట్గా 5.5 ఎకరాల ల్యాండ్. సెంట్ కాస్ట్ వచ్చేసరికి 1,35,000 చెప్తున్నారండి. సిట్టింగ్లో మంచిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది. చాలా బాగుందండి మామిడి తోట అయితే మాత్రం. ల్యాండ్ చుట్టూ కూడా వేవ్ ఉంటుందండి. వెహికల్స్ వెళ్ళటానికి కానీ రావడానికి కానీ ఈజీగా ఉంటుంది. మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్. వెంచర్ వేయడానికి అయితే అద్భుతంగా ఉంటుందండి. అలాగే విజయనగరం నుంచి 13 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి. నెల్లిమర్ల మీదుగా గుర్లండి. ఈ మామిడి తోటలో బోర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి మామిడి తోటను అయితే మిస్ అవ్వకండి. మెయిన్ రోడ్కి దగ్గరలో ఉందండి ఇది. కంప్లీట్గా 5.5 ఎకరాలకు కూడా నేను నడిచి వీడియో తీయటం అయితే జరిగిందండి ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మామిడి తోట చుట్టూ కూడా వే అయితే ఉంటుందండి. వెహికల్స్ వెళ్ళటానికి కానీ రావడానికి కానీ ఈజీగా ఉంటుంది. ఇదండి కంప్లీట్గా ఎండింగ్ పాయింట్ అన్నమాట. బ్యాక్ సైడ్ కూడా 80 అడుగుల రోడ్డు ఉంటుందండి. అలాగే ఈ మామిడి తోట పక్కలెళ్ళి కూడా 60 feet రోడ్డు ఉంటుందండి. ఫ్రంట్ సైడ్ కూడా రోడ్డు ఉంటుందన్నమాట. లాస్ట్ వరకు వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుందండి. ఇదండి 60 feet రోడ్ అండి ఇది. మెయిన్ రోడ్కి చాలా దగ్గర. సెంట్ కాస్ట్ వచ్చేసరికి 1,35,000 చెప్తున్నారండి. సిట్టింగ్లో మంచిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మిస్ అవ్వకండి. చాలా బాగుంటుందండి మామిడి తోట అయితే మాత్రం. మెయిన్ రోడ్ వచ్చేసరికి ఇదండి. మెయిన్ రోడ్ వీడియోలో మీరు చూడొచ్చు, చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్ అనమాట మెయిన్ రోడ్డు. ఎంట్రన్స్ వచ్చేసరికి ఇదండి. మెయిన్ రోడ్ వచ్చేసరికి ఇదండి. క్లియర్గా వీడియోలో చూడొచ్చు. ఇదండి మెయిన్ రోడ్డు. వాకబుల్ డిస్టెన్స్ అండి కంప్లీట్గాను. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం మిస్ అవ్వకండి. 5.5 ఎకరాలు. సెంట్ కాస్ట్ వచ్చేసరికి 35,000 చెప్తున్నారు. సిట్టింగ్లో మంచిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.